ప్రతిసారి కూడా శ్రీ సత్య మనీ కోసమే వెళ్ళాను. అర్జున్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి బాగా నెగిటివిటీ వచ్చింది. శ్రీ సత్య వల్లే అర్జున్ కళ్యాణ్ హౌస్ లోంచి బయటికి వచ్చేసాడు. ఇంత ఖర్చు పెడుతున్నారు అమ్మగారి ఆపరేషన్ కోసం, ఎప్పుడైనా గవర్నమెంట్ ని అడగడం జరిగిందా? యాక్చువల్గా గవర్నమెంట్ ని అడిగా ఉంది, సిఎంఆర్ఎఫ్ ఇస్తానన్నారు. నా భార్య సిఎంఆర్ఎఫ్ ఆపేశారు. బయట శ్రీ సత్యకి అంత నెగిటివిటీ ఎందుకుంది? చాలా మంది ప్రతిసారి కూడా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే శ్రీ సత్య అంటున్నారు. ఎందుకు అంత నెగిటివిటీ వచ్చింది? టీనేజ్ లో ఒక ప్రేమించాను అంది, కానీ తట్టుకోలేకపోయింది, తీసుకోలేకపోయింది, హ్యాంగ్ చేసుకుంది, చేయి కోసేసుకుంది. శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్నారు. ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి చాలా దూరంగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. ప్రతిసారి చెప్తూ ఉంటుంది నా వల్లే అమ్మకి ఇలా అయింది అని. అసలు ఏం జరిగింది? ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది అమ్మకి. ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్ లో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? రోజు 24/7 టీవీలో చూస్తుండొచ్చు కదా. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా గర్వంగా ఉంటుంది. సత్యం వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, హాస్పిటల్లో సెల్ఫీలు తీసుకున్నాడు. అవునా? హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 6లో టాప్ 10 కంటెస్టెంట్స్లో ఒకరుగా నిలిచిన శ్రీ సత్య వల్ల అమ్మగారితో అలాగే నాన్నగారితో ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యి మనందరినీ కూడా ఏడిపించేశారు. వాళ్ళ అమ్మగారితో అలాగే నాన్నగారు శ్రీనివాస్ ప్రసాద్ గారితో, అమ్మగారు లలిత గారితో మాట్లాడి, సో వాళ్ళ అమ్మాయి అక్కడ ఉండడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అలాగే శ్రీ సత్య గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని, అలాగే శ్రీ సత్య బిగ్ బాస్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్నారు. ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి చాలా దూరంగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాధపడుతున్నారా? వచ్చేస్తుంది, విన్నర్ అయ్యి వస్తుంది కదా, అందుకోసమే 24/7 చూస్తాం. సో మీరు బిగ్ బాస్ 6కి పంపించడానికి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ప్రతిసారి కూడా శ్రీ సత్య మనీ కోసమే వెళ్ళాను, అమ్మగారి కోసం, అమ్మకు ఆపరేషన్ చేయించడానికే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను అని చెప్పి చాలాసార్లు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూ వస్తుంది కదా. సో మనీ గురించే వెళ్ళాను అని. అంటే యాక్చువల్గా వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో కేరళలో వైద్యం చేయించడానికి లంసమ్ అమౌంట్ కావాలి. తను సంపాదించేది ప్రతి నెల దానికి ఖర్చు అయిపోతుంది. ఒక లంసమ్ అమౌంట్ కావాలంటే ఇలాంటి రియాలిటీ షోకి వెళ్ళాలి డాడీ, సో బిగ్ బాస్కి వెళ్తాను, నేను సెలెక్ట్ అయ్యాను కూడా అంది. ఫస్ట్ వద్దన్నాను, కానీ తను చెప్పిన తర్వాత సరే వెళ్ళమ్మా, అమ్మకి చేయించాలి కదా అని చెప్పి ఒప్పుకున్నాను. వెళ్ళింది, ధైర్యంగా ఆడుతుంది. ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్ లో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? రోజు 24/7 టీవీలో చూస్తుండొచ్చు కదా. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా కూతురు ఇంత ఎదుగుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఏదో సరదాగా అందరూ పిల్లలతో ఉంటుంది అనుకున్నాను, కానీ స్టెప్ బై స్టెప్ రోజు పైకి వెళ్తుంది. ఆ ఎదుగుదలే నాకు కావాలి, ఏ తండ్రికైనా ఆ ఎదుగుదలే కావాలి. అసలు తన కెరీర్ ఎలా స్టార్ట్ చేసింది అంటే, చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఈ ఫీల్డ్ అంటేనే భయపడిపోయి, అమ్మో వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ చూసుకో, ఇలాంటివి చూసుకో అని చెప్తూ ఉంటారు. ఆ ఫీల్డ్కి వెళ్తుంది అన్నప్పుడు మీరు సపోర్ట్ చేశారా? యాక్చువల్గా ఆ ఫీల్డ్కి అంటే యాక్చువల్గా తను బైపీసీ స్టూడెంట్ అండి, హాస్టల్లో పెట్టి చదివించాను నేను. నాకు పాండిచేరిలో ఒక మినిస్టర్ గారు ఫ్రీ సీట్ ఇస్తున్నారు, అంటే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్. దానికోసం హాస్టల్లో పెట్టి చదివించిన టైంలో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మిస్ విజయవాడ పోటీలు పడ్డాయి. దీనికి ఇంగ్లీష్ మీడియం, చిన్నప్పటి నుంచి మొత్తం 10th వరకు ఇంగ్లీష్ మీడియమే, ఇంటర్ ఇంగ్లీషే, తెలుగు రాదు. చదువు మాట్లాడుతుంది కానీ చదవలేదు, రాయలేదు. డాడీ ఏంటి టీవీలో కిరీటం పడుతుందంటే, నాన్న మిస్ విజయవాడ పోటీలు పడుతున్నాయమ్మా అంటే, దీనికి కొంచెం చిన్నప్పటి నుంచి ఎఫ్ ఛానల్ చూసేది, ఫ్యాషన్ పిచ్చి. ఎఫ్ ఛానల్ ఎక్కువ పెట్టుకుని చూసేది. నేను రాగానే డాడీ అది పెట్టు అంటే అది పెట్టేవని చూసేది. సరదాగా తీసుకెళ్ళా, దానికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని. కిరీటం కొట్టింది 2015. తర్వాత 2016లో వాళ్ళే మిస్ ఏపీ కండక్ట్ చేశారు. అప్పుడు పూనం కౌరు జడ్జిగా వచ్చింది. అప్పుడు మిస్ ఏపీ అయింది.
ఇంకా నేను ఎంబీబీఎస్ చదవం డాడీ, నాకు యాక్చువల్లీ ఇటు వెళ్ళిపోతాను నేను ఈ ఫీల్డ్కి అంది. సార్ నీ ఇష్టం అమ్మా అన్న. వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను బలవంతంగా తీసుకెళ్ళా. ఇంకా అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే యూ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే శ్రీ సత్యను ఇలా చూస్తున్నాం అంటే టీవీలో, సీరియల్స్లో, మూవీస్లో చూసిన దానికన్నా కూడా లక్షలాది మంది ప్రేక్షకులకు మనకు బిగ్ బాస్ ద్వారా శ్రీ సత్య ఏంటి అనేది తెలుస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే టీవీ సీరియల్ వారం 10 రోజులు, లేదా సినిమా వారం 10 రోజులు, ఇది కొన్ని కోట్ల మంది చూస్తారు మొత్తం. అందులో టాప్ 10లో నా కూతురు ఉందంటే చాలా గర్వంగా ఉంది. అండ్ మీరు బయటికి వెళ్ళినప్పుడు శివప్రసాద్ గారి అమ్మాయి శ్రీ సత్య నుండి శ్రీ సత్య వాళ్ళ నాన్న శివప్రసాద్ గారు వస్తున్నారు అని స్టేజ్కి వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది బయట వాళ్ళు అడిగినప్పుడు, ఇలా మీరు శ్రీ సత్య వాళ్ళ ఫాదర్ కదా అని చెప్పి అడిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. అలాగే ఇది నా పేరు నా కూతురుగా చెప్పాల్సింది పోయి దాని తండ్రిగా నేను అని ఒక్కోసారి ఫీల్ అవుతుంటాను, ఒక్కోసారి గర్వపడుతూ ఉంటాను. వాళ్ళమ్మకి చెప్తుంటా, బయటకు వెళ్తే ఇలా అడుగుతున్నారే సత్యవాడ ఫాదర్ అని, ఎమ్మెల్యే కూతురు అని చెప్పట్లేదు అని. వాళ్ళ అమ్మాయేమో నవ్వుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంటుంది. ఎవరైనా అడిగారా అలా బయటకు వెళ్ళినప్పుడు సత్యమాదర్ అన్నారు. సత్యమదర్ వచ్చి సెల్ఫీ తీసుకోవడం, హాస్పిటల్లో సెల్ఫీలు తీసుకున్నారు. అవునా? సో ఆ స్టేజ్ కి తీసుకెళ్ళింది శ్రీ సత్య మిమ్మల్ని కూడా. నిజంగా దట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. గ్రేట్, చాలా గ్రేట్. సో బిగ్ బాస్ కి వెళ్ళక ముందు శ్రీ సత్యకి, బిగ్ బాస్ హౌస్ లో మీరు చూసిన శ్రీ సత్యకి డిఫరెన్స్ ఏంటి? చెప్పండి. ఏం లేదా, అలాగే ఉందా? మీరు అన్నారు కదా నువ్వు చాలా సైలెంట్ గా ఉండేదానివి, ఇంత అల్లరి చేస్తున్నావు, ఇలా ఉన్నావు ఏంటి, ఇలా మారిపోయావు అని చెప్పేసి హౌస్ లో ఉన్నప్పుడు అర్థమైందా? బిగ్ బాస్ వెళ్ళక ముందు మన ఇంట్లో ఎలా ఉండేది శ్రీ సత్య? సైలెంట్ గా అల్లరి చేయకుండా Big Boss calm గా అల్లరి ఉండేది, అల్లరి చేస్తుంది అని చెప్పి అన్నారు కదా. సో మీకు ఆ డిఫరెన్స్ అంటే ఇంట్లో పనులు చేయడం అవ్వచ్చు, అల్లరి అవ్వచ్చు, అంటే ఒకళ్ళ మీద అరవడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత మారిపోయిందా అని అనిపించిందా మీకు? ఇంట్లో పని చేసేదా? అస్సలు చేసేది కాదు. అక్కడికి వెళ్ళాక వంట కూడా చేసేస్తుంది శ్రీ సత్య. అదే ఆనందం. వచ్చాక అంకుల్ కూడా చెప్పారు, వచ్చాక నేను మీతో వంట చేపిస్తాను అని చెప్పి. సో మీకేమైనా చేంజెస్ కనిపించాయా శ్రీ సత్య? చేంజెస్ ఏం లేదండి. తను ఇంట్లో ఉన్నప్పుడు పొలైట్ గా ఉండేది. అక్కడ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ బట్టి, ఇప్పుడు 10 మంది బిహేవియర్ బట్టి మనం మారాలి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనం వాళ్ళ బిహేవియర్ సింగిల్ గా ఉండటం కుదరదు. ఇంట్లో అంటే మనం ఒకే రకంగా ఉంటాం కాబట్టి తను ఎలా ఉన్నా మనం సర్దుకుపోతాం. అక్కడ అలా కుదరదు. సో ఫస్ట్ లో ఇక్కడ ఇంట్లోకి అక్కడికి తేడా ఉంది. అక్కడ ఏంటంటే కలిసి ఆడాలి, ఫోన్లు ఉండవు, టైం తెలియదు, ఏం తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అది ఆడుతూ ఉండాలి. కాబట్టి స్టార్టింగ్ 3 వీక్స్ కూడా శ్రీ సత్య చాలా సైలెంట్గా, ఎవరితో మాట్లాడకుండా చాలా కామ్గా ఉండేది. తర్వాత నుంచి కొంచెం హౌస్లో మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎందుకు అలా అంత డ్రాస్టిక్ చేంజ్? పుట్టిన దగ్గర నుంచి ఎల్కేజీ నుంచి, అంటే దీని మొత్తం లేడీస్ హాస్టల్లోనే ఉంది. లేడీస్ స్కూల్, లేడీస్ హాస్టల్, లేడీస్ కో ఎడ్యుకేషన్ కాలేజీలో కానీ కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవాల. సో దీనికి ఆడవాళ్ళతోనే ఎక్కువ. 4-5 మగవాళ్ళు ఉంటే వాళ్ళతో కలవాలంటే కనీసం ఒక 24 hours లేకపోతే ఒక టైం తీసుకుంటుంది. ఆ టైం వల్ల అది కలవలేకపోయింది. తర్వాత నుంచి ఇప్పుడు ఎలా ఆడుతుందో ఇప్పుడు చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా బాగా ఫైట్ చేస్తుంది. సో శ్రీహాన్, శ్రీ సత్య అలాగే రేవంత్ వాళ్ళ ముగ్గురి కోఆర్డినేషన్ కానీ, వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం, ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఎందుకంటే శ్రీహాన్ మిస్సెస్ శ్రీ సత్య ఫ్రెండ్. ఓకే, వాళ్ళ అమ్మ కూడా మంచి ఇది సిరి. అలాగా నెక్స్ట్ రేవంత్ తనకి సింగరు, దీనికి తెలుసు, ఇది అదే ఫీల్డ్ లో ఉంది. సో వాళ్ళ బాండింగ్, వాళ్ళకి బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి లోపల తొందరగా బాండింగ్ వచ్చింది. కీర్తి కూడా బయట శ్రీ సత్యకి తెలుసు, బట్ హౌస్ లోకి వచ్చే వరకు బాగా ఇద్దరికి కూడా ఫైట్స్ చాలా జరిగాయి, ఇద్దరు అరుచుకున్నారు, గొడవ పెట్టుకున్నారు. సో బయట కీర్తి తెలుసు అని శ్రీ సత్యాన్ని చెప్పింది కదా, ఎందుకంత అగ్రెసివ్? యాక్చువల్గా కీర్తి, శ్రీ సత్య మా అమ్మాయి కలిసి ఒక సీరియల్ కూడా చేశారు, మంచి సీరియల్ చేశారు. కానీ మరి లోపల ఎందుకు డిస్టర్బెన్స్ అయిందో, ఇద్దరిలో ఎవరు అగ్రెసివ్ అయ్యో తెలియదు. నేను మొన్న ఫ్యామిలీ మీట్కి వెళ్ళినప్పుడు ఇద్దరికి చెప్పా. అంటే నా కూతురికి నేను చెప్పగలను కానీ బయట వాళ్ళకి చెప్పలేను. తనకు అర్థమయ్యేటట్టు నా కూతురికి వినిపించేటట్టు చెప్పాను. సో ఇద్దరు బాండింగ్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అవును, ఆఫ్టర్ ఫ్యామిలీ మీట్ తర్వాత చాలా బాగా కలిసిపోయారు. ఇనాయ, కీర్తి కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేస్తారు. చెప్పా, ఎవరు లేని బాధ నా ఇంటికి వచ్చేమో రెండో కూతురుగా పెంచుకుంటాను నేను అని చెప్పా. వాళ్ళు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అవునవును. అర్జున్ కళ్యాణ్
అర్జున్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి బాగా నెగిటివిటీ వచ్చింది. శ్రీ సత్య వల్లే అర్జున్ కళ్యాణ్ హౌస్లోంచి బయటికి వచ్చేసాడు, ఇప్పుడు శ్రీహాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది, శ్రీహాన్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు అని బయట చాలా టాక్ వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు? సేమ్ ఫీల్ అయ్యారా మీరు కూడా? ఒక రకంగా బాధపడ్డాం, ఎందుకంటే అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య ఒకప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ని అలానే కొనసాగించారు. కానీ బయట పోర్ట్రేట్ ఎలా వచ్చిందంటే వీళ్ళు ఏదో బాండింగ్ ఉంది అది ఇది అని. అర్జున్ కళ్యాణ్ కూడా సేమ్, అంటే ఒక మనిషి ఇష్టం మనం చెప్పలేం, ఎందుకు ఎవరు ఇప్పుడు ఇష్టపడతారో చెప్పలేం. దాంతో అర్జున్ కళ్యాణ్ చేసింది ఎగనెస్ట్ గా వెళ్ళింది కాబట్టి నేను అర్జున్ కళ్యాణ్ సత్యకి చెప్పాను. నెక్స్ట్ శ్రీహాన్ అంటే శ్రీహాన్ కూడా చాలా పొలైట్ జెంటిల్మెన్. ఇప్పుడు ఇప్పుడు ఒక గదిలోకి వెళ్తే ఒక ఫ్రెండ్ కావాలి, ఒక్కళ్ళు కూర్చోలేము. ఆ ఫ్రెండ్ ని ఎత్తుకోవాలంటే ఆ ఫ్రెండ్ మంచివాడై ఉండాలి, మనస్తత్వం మంచిదై ఉండాలి. అలాంటి మనస్తత్వం మంచిదైన వాళ్ళు శ్రీహాన్ ఒకడు, రేవంత్ ఒకడు. సో వాళ్ళిద్దరితో టైప్ అయి జర్నీ ముందుకెళ్తుంది. బయట శ్రీ సత్యకి అంత నెగిటివిటీ ఎందుకుంది? చాలా మంది ప్రతిసారి కూడా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే శ్రీ సత్య అంటున్నారు. ఎందుకు అంత నెగిటివిటీ వచ్చింది? దానికి కోపం అండి, ఎందుకంటే తను చిన్న తప్పు ఒకటి చేసింది. ఆ తప్పు వలన వాళ్ళ మదర్ సైకలాజికల్ పడిపోయింది. దానికి మనుషులన్న దేవుడన్న కోపం వచ్చేసింది. ఆ కోపం మనం తీర్చలేము, ఎందుకంటే అందరు మదర్స్ నోట్లో పెడతారన్న తిరుగుతారు సరదాగా. వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆ మదర్ని చూసుకోవాలి. తనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, మా అమ్మకి ఎప్పుడు తగ్గుతుంది. మనం చెప్పరు, ఇదంతా దైవాధీనం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనం చేయిస్తాం కానీ ఆవిడ రావాలంటే దేవుడు కరుణించాలి తప్ప మనుషులు ఎవరు కరుణించలేదు. సో ఆ ఇరిటేషన్లో సిచ్యువేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని పోర్ట్రేట్గా తీసుకుని కొన్ని యూట్యూబ్ వాళ్ళు. కానీ ఇంత పెయిన్ ఉన్నా కూడా ఏ రోజు శ్రీ సత్య తన ఫేస్లో కానీ ఇది కానీ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒకసారి ఏమో చెప్పమన్నప్పుడు మాత్రమే చెప్పింది తప్ప తను ఎప్పుడూ స్మైల్గా అలా నవ్వుతూనే ఉంటుంది శ్రీ సత్య. ప్రతిసారి కూడా మాకైతే అలాగే కనిపిస్తుంది. బాధను జగమంలో దాన్ని మించిన వాళ్ళు లేరు, ఎందుకంటే దానికి ఫస్ట్ నుంచి దానికి ఏ లోటు లేదు. దానికి ఒక్కసారి బాధ తెలిసేసరికి ఆ బాధని మర్చిపోవడానికి దరిదాపు 1 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం నేను ట్రైన్ చేశాను, ఇలా కాదమ్మా ఇలా ఉండాలి ఎందుకంటే చిన్న తప్పు, అది అందరూ చేసే తప్పే. ఆ చిన్న తప్పుకి సఫర్ అయ్యి ఇలా అయిపోయింది. ప్రతిసారి చెప్తూ ఉంటుంది నా వల్లే అమ్మకి ఇలా అయింది అని. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా టీనేజ్లో లవ్, ఇప్పుడు ప్రేమించడం సహజం, ప్రేమించకపోతే ప్రపంచమే లేదు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం అలాంటి టీనేజ్లో ఒకటి ప్రేమించింది. నేను నా కూతురు ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ నువ్వు ఇలా కాదు ఇలా ఉండు అని చెప్పను. ప్రేమించాను నాన్న అంది, సరే పెళ్లి చేసుకోమ్మా అన్న. మాట్లాడుకున్నాం, పెళ్లి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అతను కొంచెం కల్పిట్టని మాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. సరే వాళ్ళు పెద్దలు మేము మాట్లాడుకున్నాం, వద్దనుకున్నాం. సో నా కూతురు భవిష్యత్తు పాడైపోతుంది అంటే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు, మేము రెస్పాండ్ తీసేసుకున్నానికి. కానీ ఇది తీసుకోలేకపోయింది. నేను ప్రేమించిన అతను ఇలా ఉన్నాడని తీసుకోలేకపోయింది. హ్యాంగ్ చేసుకుంది, చేయి కోసేసుకుని. ఆ టైంలో నాకు డైరీ ఫామ్, నేను బిజినెస్ ఉంది నాకు విజయవాడలో, డైరీ ఫామ్లో ఉంటే తిను హ్యాంగింగ్ నుంచి రక్షించి నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి 1 అవర్ పట్టింది. హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాబ్లం లేదండి అని చెప్పి ఇదంతా కొంచెం కవిలిపోతే చేశారు. సైకలాజిగా ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా కూతురు బయటకు వెళ్తే ఏమవుద్ది, ప్రేమించింది ఇలా అయింది, ఎంగేజ్ మన పరువు పోయింది. నేను చెప్తూనే ఉన్న పేటల మీద పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, నువ్వు ఆలోచించక లలిత అని చెప్తే వినలా. నా కూతురు భవిష్యత్తు పాడైపోయింది, ఎంతైనా ఆడపిల్ల. దాంతో ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలన్నీ దెబ్బతిన్నాయి. పక్షవాతం కాదండి, బ్రెయిన్ స్ట్రోక్ ఇది. చాలా మంది కొన్ని ఛానల్స్ వాళ్ళు పక్షవాతం వచ్చిందని చెప్పారు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలు వెళ్తే రమేష్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయింది. సో ఆవిడకి అన్ని స్ట్రక్ అయిపోయాయి, ఇలా అయిపోయింది. ఇలా మూమెంట్లో ఉన్న స్పర్శ ఉంది కానీ ఎప్పుడు వస్తాయో తెలియదు. అదే పక్షవాతి స్పర్శ ఉండదు, ఈ స్పర్శ ఉంది. ఇలాంటి లోపలికి వెళ్తుంది, స్పర్శ ఉంది కానీ ఎప్పుడు వస్తాయో తెలియదు. అవుతుంది అంటున్నారు. అందుకనే సచిన్ బిగ్ బాస్కి వెళ్ళింది. అందుకు ఫస్ట్ నుంచి డబ్బు కావాలి అనేది వాళ్ళ అమ్మ కోసమే, తను ఎంజాయ్ చేయడం కోసం కాదు, వాళ్ళ అమ్మకి నయం చేయించాలి. ఎందుకంటే చెప్పింది చాలా సార్లు శ్రీ సత్య, అమ్మకి నయం చేయించాలి, అమ్మని హాస్పిటల్లో చూపించాలి, అందుకే నేను బిగ్ బాస్. కేరళలో ఉంది, దీని వైద్యం అంతా కేరళలోనే ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు.
సో అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది 24/7 రోజు చూస్తూ ఉంటారా? చూస్తున్నా వంట కూడా చేసేస్తుంది శ్రీ సత్య రోజు. అసలు వెజ్ తినదంట, ఎప్పుడు చికెన్ తినే శ్రీ సత్య వెజ్ కూడా తింటుంది. రైస్ కూడా తినకపోయేదంట, ఒకప్పుడు ఓన్లీ పీసెస్ మాత్రమే తింటుంది అని చెప్పి శ్రీ సత్య రోజు చికెన్ లేని అసలు అన్నమే తినదు అని చెప్పి రోజు చెప్తూ ఉంటుంది నాకు చికెన్ అంటే ఇష్టం. పప్ప ఏం కూరని అడిగేది ఇంట్లో, పప్ప అమ్మ అంటే పప్ప వద్దని చెప్పి చికెన్ చేసుకునేది రోజు. తను చెప్పింది కూడా, మా డాడీ గిఫ్ట్ ఏం కావాలి అని అడిగితే నాకు చికెన్ తెచ్చివు రోజు 1 kg అని చెప్పాను అని చెప్పేసి శ్రీహాను శ్రీ సత్య ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు కూడా ఒక రోజు. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను డైరీ ఫామ్ లో నాకు గేదెలు ఆవులు ఉన్నాయి, డాడీ ఇవి తీసేసి కోళ్ళు పెట్టు డాడీ, రోజుకో కూర తింటాను. నువ్వు తింటే నాకు వ్యాపారం ఉండదన్న. చాలా సిల్లీగా ఉండేది మా ఫ్యామిలీ, చాలా సింపుల్ గా చక్కగా ఉండేది. కాకపోతే విధి, ఆ విధిని మించిన ఇది లేదు. ఆ విధికి బలైపోయి ఇలా అయిపోయింది. కోవిడ్ దెబ్బ పట్టింది అందరికి, ఆ కోవిడే మమ్మల్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఉంటే అంత సివియర్ గా అవ్వకపోయేది ఆంటీ కూడా. సో కోవిడ్ అందరినీ చంపేస్తే నా భార్య చేసింది. ఏం కాదు అంకుల్, తగ్గుతుంది, మళ్ళీ నార్మల్ అయ్యి నార్మల్ గా నడుస్తారు మీరు చాలా త్వరలోనే, తప్పకుండా తగ్గుతుంది ఆంటీ. ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి మీరు. శ్రీ సత్య ఆ స్టేజ్కి వెళ్ళింది 9th పొజిషన్లో, ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అండ్ రేపు ఇంకొకళ్ళు వస్తున్నారు బయటికి 9th పొజిషన్లో. అంటే ఇంకా చాలా ముందుకెళ్తుంది, టాప్ 5లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంత ఖర్చు పెడుతున్నారు అమ్మగారి ఆపరేషన్ కోసం, ఎప్పుడైనా గవర్నమెంట్ని అడగడం జరిగిందా మాకు సపోర్ట్ చేయండి, కొంచెం మనీ ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్పి? యాక్చువల్గా గవర్నమెంట్ని అడిగామండి, CMRF ఇస్తానన్నారు. కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వలన నా భార్య CMRF ఆపేసేస్తే నాకు దీని ఆపరేషన్కి నేను మొత్తం ఖర్చు పెట్టేశాను. డైరీ అమ్మేసుకున్నాను, గేదెలు అమ్ముకున్నాను, ఇంట్లో నగలు అమ్మేశాను. ఎందుకంటే బతికించాలి మనిషిని. ఆ మనిషిని బతికించుకోవడం కోసం నా సర్వస్వం పోగొడితే గవర్నమెంట్ని అడిగితే కొన్ని కారణాల వలన నాకున్న పాత పరిచయాల వలన ఆగిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియక నేను, నా కూతురు ఇది మెర్సీ కిల్లింగ్ అప్లై చేశాం. అప్పుడు కలెక్టర్ ఇంతియాజ్, కలెక్టర్ గారికి పెట్టాను, CM గారికి పెట్టాను, హోమ్ మినిస్టర్ పెట్టాను, DGPకి పెట్టాను. నా వల్ల కావట్లేదు, ఎందుకంటే నెలకి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. మెడిసిన్స్కి కానీ, ఫిజియోథెరపీకి కానీ, ఆయాకి కానీ, డైపర్స్కి కానీ. అసలు తట్టుకోలేని పరిస్థితి. కోవిడ్ రూపాయి అప్పు ఎవరు అప్పు చేయను. దాంతో మెర్సీ కిల్లింగ్ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతానికి మెర్సీ కిల్లింగ్ అప్లై చేసి ఉన్నాం. మరి ఎప్పుడు వాళ్ళు కనకరిస్తారో తెలియదు. ఈ చాలు మాకు ఈ బాధ, ఎందుకంటే తనైనా ఫ్రీగా ఉంటుంది. తన ఇప్పుడు లేదంకుల్, తగ్గిపోతుంది ఆంటీ గారు, మళ్ళీ నార్మల్ అయ్యి తన డబ్బులు అయినా తనకు మిగులుతాయి. అలా అనుకుంటారు, అలా అనుకోకండి అంకుల్. అమ్మ నాన్న కన్నా ఎవరు ఎక్కువ కాదు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది అమ్మకి. అలా ఏం కాదు అంకుల్, ఎవరు ఎక్కువ కాదు, అమ్మ కన్నా ఎవరు ఎక్కువ కాదు. తను తగ్గిపోయి తను మళ్ళీ నార్మల్గా నడిచి అంతకుముందు నా నవ్వుతూ తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చేదాకా బతకడం కష్టం అమ్మా. అలా అంటే ఎలా అంకుల్? ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. నేను కేరళ తీసుకెళ్తాను, ఆయుర్వేదం ఇది చేపిస్తాను అన్నారు కదా, ఒకసారి చేపించి చూస్తే తను అందుకే అంత కష్టపడుతుంది శ్రీ సత్య కూడా. మీరు బాగుంటే తను ఆటోమేటిక్గా మళ్ళీ సంపాదించగలుగుతుంది, మళ్ళీ తను మంచి స్టేజ్కి వచ్చి నార్మల్ అవుతారు అందరూ కూడా. ఇన్ని రోజులు మీరు ఎప్పుడైనా శ్రీ సత్యకి దూరంగా ఉన్నారా? అంటే 80 days అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎప్పుడు వదిలి ఉండలేదండి, ఎందుకంటే తను షూట్కి వెళ్ళినా నైట్కి ఇంటికి వచ్చేసేది. నైట్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర 1 గంట కంపల్సరీ, వాళ్ళ అమ్మ దగ్గర ఒక అరగంట గంట అయినా పడుకోవాలి. తన పొట్ట మీద చేసి అమ్మ ఏంటి పొద్దున్న జరిగినవన్నీ దానికి చెప్తూ ఉంటుంది. ఒక్కోసారి దీనికి గుర్తుండి వింటుంది, లేదంటే అలా గాల్లో చూస్తూ ఉంటుంది. మెమరీ లాస్ అయింది, ఇప్పుడిప్పుడే మళ్ళీ మెమరీ వచ్చింది. అది ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి పోతుంది. అది చెప్తున్న తను వర్షం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, వింటూ ఉంటుంది, అంటుంది. 1 గంట అయిన తర్వాత తన బెడ్రూమ్కి వెళ్ళిపోద్ది. కంపల్సరీ ఉండాలి ఈ 80 రోజులు. అందుకనే దీని పక్కన దాని ఫోటో ఒకటి పెట్టి, ఆ బిగ్ బాస్ ఇంకో టీవీ తీసుకుని దానికి బిగ్ బాస్ 24/7 పెట్టి, లేదంటే నా సెల్లో చూపిస్తుంటే పడుకునే టైంకి తీసేస్తాను. అప్పుడుదాకా ఆ కూతురు గురించి చూస్తూనే ఉంటుంది. సో బిగ్ బాస్లో టాప్ 5లో ఎవరుంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో మా అమ్మాయి ముందు ఉంటుంది, తప్పకుండా. రేవంత్ ఉంటాడు, నెక్స్ట్ శ్రీహాన్ ఉంటాడు, 3 ఇంకో 2 నాకు తెలిసి కీర్తి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకళ్ళు జనాలు ఓటింగ్ బట్టి ఉంటారు, అది మనం చెప్పలేము. మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరంటే బాగా ఇష్టం మన శ్రీ సత్య కాకుండా? అందరు ఇష్టం, అందరు ఇష్టం. ఒక్కళ్ళ పేరు చెప్పండి. అందరు ఇష్టం.
పోనీ ఎవరు వీళ్ళు ఇలా అంటే వీళ్ళు నాకు నచ్చలేదు అన్న ఇది ఎవరి మీద? నచ్చలేదు అనేది ఏం లేదండి. వీళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది బాలాదిత్య బాలాదిత్య. చెల్లెలు అంటూ నామినేషన్ వేస్తూ నువ్వు అలా ఇప్పుడు ఒక చెల్లెలు అన్నవాడు చెల్లెలు ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు కానీ బయటికి వెళ్ళిపోదాం అని కోరుకునే అన్నయ్యలు నేను చూసుకోలేదు. చెల్లెలు అంటాడు నామినేషన్ వేస్తా అంటాడు. సిల్లీ నామినేషన్ చేసేది బాలాదిత్య. శ్రీ సత్య మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు చెప్పారు శ్రీ సత్య నువ్వు కూడా సిల్లీ నామినేషన్స్ వేస్తున్నావు అని చెప్పి. మీకు ఎప్పుడు అనిపించింది సిల్లీ నామినేషన్స్? కీర్తితో వేసింది, రాజు కూడా వేసింది. నేను 2 సార్లు చూడలేదు, ఎందుకంటే నేను లైవ్ చూస్తూ ఉంటా. వేసింది చిన్న రీజన్ వాళ్ళు వేశారు, అదే సేమ్ ఇది వేసింది కదా అని వేశారు. నాకు అనిపించింది ఇప్పుడు పాయింట్ పెట్టి వేస్తే జనాలు చూస్తారు, పబ్లిక్ చూస్తారు, చప్పట్లు కొడతారు. పాయింట్ లేకుండా వేస్తే అందుకని నాకు టైం ఎప్పుడు వస్తుందని అనుకుని మొన్న బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నా కూతురుతో పాటు వాళ్ళకి హింట్ ఇచ్చా, ఇలా వేయండి ఇలా వేసుకోండి అని. నాకైతే సీజన్ 6 స్టార్టింగ్ నుంచి ప్రతిదీ సిల్లీ నామినేషన్ లాగానే అనిపించింది. చిన్న విషయాలకే నామినేట్ చేయడము. సో లాస్ట్ టైం అయితే శ్రీ సత్య రాజ్ విషయంలో ఇంతకుముందు 2 సార్లు నామినేషన్స్లో లేడు కాబట్టి వేస్తున్నాను అని చెప్పేసింది. సో ఆ బిగ్ బాస్ కూడా చెప్పారు మీరు కరెక్ట్ రీజన్ చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అది బాగా ఆడుతుందండి. దాని మనసులో వాళ్ళ అమ్మ పడినప్పుడు దానికి ఏం చేస్తున్నానో తెలియట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పుడు దాకా దాని మనసులో వాళ్ళ అమ్మే, వాళ్ళ అమ్మ మనసులోకి వస్తే తను అప్పుడు ఆ టైంకి ఏం చేస్తుందో దానికి తెలియట్లేదు. సిల్లీగా చేస్తుందా లేదా సీరియస్గా చేస్తుందని. అది ఏంటంటే పెంచిన మమకారం మాకు తెలుస్తుంది పెంచిన తల్లిదండ్రులుగా దాని మనసు ఎలా ఉంటుంది, దాని రోజు యాక్టివిటీస్ ఏంటండి. ఆ బిగ్ బాస్లో గదిలో ఉండిపోవటం వలన అది కొంచెం అగ్రెసివ్గా ఉండి ఏదో ఒకటి ఉంటే ఉన్నాం పోతే పోయాం అనే లెక్కకి వెళ్ళిపోయింది. అది వాళ్ళ అమ్మని తొందరగా చూడాలి, దాని కోరిక ఏంటంటే వాళ్ళ అమ్మని చూడాలి, వాళ్ళ అమ్మకి ఎలాగా జరుగుతుందా జరగట్లేదా అని భయం. అది కాక ఊరు మాది. ఇప్పుడు మేము విజయవాడలో పుట్టి పెరిగాం, ఇది హైదరాబాద్, ఎక్కడికి తెలియదు. దాంతో దానికి భయం, ఆ భయంతో ఒక్కొక్కసారి చిన్న తప్పులు చేస్తుంది. అందుకనే మనం చెప్పాం భయపడక నేను చూసుకుంటున్నాను, నువ్వు కంగారు పడక నీ ఆట నువ్వు వాడు. సో సోను కూడా మాకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు, ఎందుకంటే ప్రతిసారి శ్రీ సత్య చెప్తూ ఉంటుంది సోను అని. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు తీసుకొచ్చి? సోనుని 40 రోజులు పిల్లప్పుడు తెచ్చుకుంది, దాని పక్కనే పడుకోబెట్టుకుంది. ఇప్పుడు 1 year అయింది. 1 year నుంచి దాని పక్కనే ఇప్పుడు సత్య అని పిలిస్తే ఎత్తుక్కుంటుంది. దానికి సత్య కనపడపోయిన పేరు వింటే చాలు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి అటు ఇటు సత్య సత్యేది సోను పిలు. ఇది అది ఇద్దరు ఆ గదిలో పడుకుంటారు. సో మీకు ఎంతమంది పిల్లలు అంకుల్? నాకు 2 పిల్లలండి. పెద్ద పాపకి మ్యారేజ్ అయిపోయింది, పాప నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్యారింగ్ 5th month, సెకండ్ ఇది, దీనికి మ్యారేజ్ చేయాలి. శ్రీ సత్య చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదా? బాగా అల్లరి చేసేది. బాగా చికెన్ కావాలి అంటే మా కింద ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లోనే ఉండేది. వాళ్ళు టేబుల్ మీద కూర్చోబెట్టి చిన్నప్పుడు చికెన్ రైస్ తినేది కదా, ఆ చికెన్ టేస్ట్ బాగుండేది. ఇక అలా చికెన్ అలాంటివి ఇంకా చికెన్ లేదే ఇవాళ భోజనం చేయదు. అది మాకు చిన్నప్పటి ఫొటోస్ ఏమన్నా ఉంటే చూపిస్తాను. ఇది చిన్నప్పుడు ఆల్బమ్స్ ఉన్నాయి కదా లోపల, ఆల్బమ్ అన్ని పైన ఎన్నిసార్లు చెప్పిన తీయలేదు, తీయండి పైన ఉన్నాయి. అక్కడ అట్ట పెట్టిన పైన పెట్టేసాం. ఎన్నిసార్లు అడుగుతాను తీయమని, పెట్టుకుంటాం పేపర్లో ఎన్నిసార్లు పడ్డాయి తెలుసు, మిస్ అయ్యాడు. అప్పుడు చూసుకుందాం ఆనందపడదాం అని చెప్పి సినిమా చేసింది గోదావరి నవ్వింది అని. 45 days కొవ్వూరులో షూట్ జరిగింది. అప్పుడు మేము ఇద్దరం ఉన్నాం. ఏ రోజు పడుతూనే ఉంది. ఈ అన్ని చాలా ఆల్బమ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఇల్లు మారాం, అన్ని ఆటపెట్టలు పెట్టి పైన పెట్టేసాం, అలా ఉండిపోయాను. శ్రీ సత్య రామ్ కి పెద్ద ఫ్యాన్, సిస్టర్ గా అడిగితే నేను చెయ్యను అని కూడా చెప్పిందంట. ఫస్ట్ సినిమా దానికి నేను శైలి అని రామ్ ఫ్యాన్. అది ఫస్ట్ మూవీ చేయడం నేను శైలిగా ఫస్ట్ మూవీ, దాన్ని మిస్ అవ్వడంగానే ఫస్ట్ మూవీ. దాంట్లో రామ్ చెల్లెలుగా వచ్చింది, మెయిన్ లీడ్ వచ్చింది, కానీ రామ్కి చెల్లెలుగా చేయనని చెప్పి ఆ లీడ్ని తగ్గించుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసింది. చాలా నాకు చిన్న పోషన్ అయినా రామ్తో ఒక సెకండ్ ఉన్న చాలు డాడీ అంది. అసలు ఇష్టం. ఒకసారి వచ్చి ఎత్తుకొచ్చి పెళ్లి చేసేయమంది నన్ను. మనం ఎక్కడ చేస్తాం, అప్పుడు ఇంకా లవ్కి ఏం లేదు. దానికి ఫస్ట్ చిన్నపిల్ల అభిమానం.
సో శ్రీ సత్య విషయంలో చాలా మంది కూడా బయట చెప్తూ ఉన్నారు, శ్రీ సత్య బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, ముందు ఒకలా మాట్లాడుతుంది, వెనకాల ఒకలా మాట్లాడుతుంది అని చెప్పేసి. రీసెంట్ గా ఫ్యామిలీ వీక్ లో ఫైమా వాళ్ళ మదర్ కూడా చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు? అదేం లేదండి, కాకపోతే వాళ్ళ అపోహ. అది ఉన్నది నిజమే చెప్తుంది, అబద్ధం ఇప్పుడు దాకా నాకు తెలిసి అబద్ధం చెప్పలేదు. తప్పైనా ఒప్పైనా విత్ ఇన్ సెకండ్ లేదా 1 hour తర్వాత అయినా డాడీ ఇలా చేశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం మాట్లాడి ఏదో చెప్తున్నారు తప్ప. ఇక ఫైవ్ వాళ్ళ అమ్మంటే యాక్చువల్గా ఫైమా వాళ్ళ సూర్య విషయం ఏదో ప్రాబ్లం అయితే శ్రీ సత్య అర్జున్తో ఉండట్లేదా, ఇప్పుడు ఫైమాని కూడా మేమేం మాట్లాడలా, ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఫైమా ఇలా అంటే దానికి శ్రీ సత్యని కంపేర్ చేసి శ్రీ సత్య మీద చెప్పింది. శ్రీ సత్య ఇలా అర్జున్ కళ్యాణ్తో ఉండట్లేదా, శ్రీహాంత్తో ఉండట్లేదా, రేవంత్తో ఉండట్లేదా, పాట పాడలేదా అని మేము సిల్లిగా తీసుకుని వదిలేసాం. అంతేగాని దాని అసలు అలాంటి మనస్తత్వం కూడా కాదు అది. ఇవాళ ఫైమా శ్రీ సత్య బ్రహ్మాండం ఫ్రెండ్స్ ఉన్నారు. అవును, ఈ రోజు అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు అండ్ మళ్ళీ ఫైమా అదే టాపిక్ డిస్కస్ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారు మాట్లాడతాను, మేము అలా చెప్పలేదు. మాకు అక్కడే తెలుస్తుంది మీకు తేడా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు శ్రీ సత్యతో ఉండబాక అది ఇది అని చెప్పారు, మళ్ళీ మాట్లాడారు. మేము సత్యతో ఉండొద్దు అని చెప్పలేదు, ఉండమని చెప్పలేదు. వాళ్ళకి మాకు తేడా ఏంటంటే అది. ఎందుకంటే నా కూతురు మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అది తప్పు చేయదు, తప్పు మాట్లాడదు. అలాంటప్పుడు ఎవరో చెప్పిన దాని గురించి నేను పట్టించుకోను. విన్నర్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. శ్రీ సత్య చాలా బాధపడింది. అంటే హౌస్లో మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదు, తినడానికి మాత్రమే ఉంటుంది అని చెప్పారు. నిజంగా కూడా శ్రీ సత్య హౌస్లోకి వెళ్ళాక ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా మాది ఊరు కాదు, తను వెళ్తూ ఒకళ్ళు చెప్పి వెళ్ళింది. వాళ్ళు ఒక్కోసారి రెస్పాండ్ అవుతున్నారు, ఒక్కోసారి రెస్పాండ్ అవ్వట్లేదు. ఖర్చు ఆగదు. ఇక్కడ మనం రూపాయి అప్పు చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. దాంతో కొంచెం సఫర్ అవుతున్న మాట వాస్తవే, దానికి అర్థమైపోయింది. ఎందుకంటే మేము ఎలా ఉంటాం అనేది మా కళ్ళల్లో చూసి పసిగట్టేస్తుంది, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మ కళ్ళల్లో. అమ్మ ఫేస్ చూస్తే నాకు తెలిసిపోతుంది, చూసి అమ్మ బాడీ తత్వం చూసి, ఎందుకంటే వాళ్ళకి బాండింగ్ అలా ఉంటుంది. వాళ్ళ యాక్చువల్గా శ్రీ సత్య లాంటి కూతురు పుట్టదండి ఎవరికి. నాకు అదృష్టం పుట్టింది. ప్రతి ఇంట్లో శ్రీ సత్య టైపు ఉండాలి అమ్మాయి. కాళ్ళు వాపులు వచ్చాయి, ఫిజియోథెరపీ చేయడం ఆపేశారు. వాళ్ళ అమ్మ కోసం చాలా ఖర్చు పెట్టింది, ఇంకా ఖర్చు పెడతానంటుంది. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పట్లా, నేను తినకి శ్రీ సత్య పుట్టక ముందు బాబు 5th month ప్రెగ్నెన్సీ నేను అబార్షన్ చేయించాను. నాకు ఆడపిల్లంటే ఇష్టం. ఇవాళ శ్రీ సత్య పుట్టింది, ఆ మగపిల్లలు లేని లోటు తీర్చింది. దాన్ని కూడా మగపిల్లల టైప్లోనే పెంచాను. దానికి అంత ధైర్యం, ఒంటరిగా పోరాడుతుంది. నిన్న చూసుంటారు టాస్క్ లో, ఎలా పోరాడిందో. ఇనాయ అండ్ శ్రీ సత్య కెప్టెన్సీ టాస్క్ కోసం చాలా ఫైట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్లీ ఇనాయ సత్య బాగా చేస్తుంది. మీరు షూటింగ్స్ కి వెళ్ళే వాళ్ళ శ్రీ సత్య 1 year పాటు రోజు తనతో పాటు షూటింగ్స్ కి తెల్లవారుజామున వెళ్ళిపోయేవాళ్ళు, అర్ధరాత్రి కూడా వచ్చేవాళ్ళు. ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించిందా? ఏంటి ఇదంతా? పడుకోమనేది లోపలికి వెళ్ళి నేను అసలు పడుకునేదాన్ని కాదు, దాని దగ్గర కూర్చొని వాళ్ళు చూసుకునేదాన్ని. అలా యాక్టింగ్ చేస్తూ ఉంటే 2 జళ్ళు వేసుకుని లంగం వేసుకుని వాళ్ళ ముచ్చటేసి. అవునా? త్రినైనిలో ఫస్ట్ సీరియల్ ఏంటి శ్రీ సత్య? ఫస్ట్ త్రినైని ముద్దమందారం ఫస్ట్. ముద్దమందారం 1 year పాటు వెళ్ళారు. అంటే ఇదంతా జరగక ముందు, బిఫోర్ ముద్దమందారం బాగా వెళ్ళింది. తర్వాత అక్కా చెల్లెవన్నీ పడిపోయాయి, మంచం మీదకి వచ్చేసింది. ముద్దమందారం ఇప్పుడు రోజు మళ్ళీ వెళ్తారంటే త్రినైని కూడా వెళ్ళాం. త్రినైనికి కూడా వెళ్ళారు. 1 year పాటు వెళ్ళా. లాక్డౌన్ అప్పుడు వచ్చాం ఇద్దరు. మర్చిపోయారు మీరు. నీకు బాగానే గుర్తుంది. వస్తుంది ఎప్పుడు ఆలోచిస్తుంది, మెమరీ వచ్చేసింది. అన్ని గుర్తొచ్చేస్తాయి, నార్మల్ అయిపోతారు మళ్ళీ. యూట్యూబ్స్లో కానీ మన గూగుల్లో కానీ మొత్తం ట్రోలింగ్ వచ్చినప్పుడు, శ్రీ సత్య గురించి నెగిటివిటీ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా మొన్నటిదాకా వాళ్ళు ఎగనెస్ట్గా చెప్పిన వాళ్ళే మొన్న నేను చూసా, మేము వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళే పొగిడారు. ఒక్క యూట్యూబ్ ఛానల్ వాడి ఇష్టం వచ్చినట్టు రాశాడు. నేను అతనికి చెప్పా ఫోన్ చేసి, అన్నా నా మిస్సెస్కి పెరాలసిస్ కాదు, కాళ్ళు పెరాలసిస్కి ఆపరేషన్ ఎవరు చేయరు. అతను వ్యంగ్యంగా మాట్లాడాడు, చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. సీను అంటే అతను. నేను ఫోన్ చేసి చెప్పాను, మా మిస్సెస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తనకి స్పర్శ ఉంది,
కానీ నరాలు పోవడం వలన అలా అయిపోయింది. పెరాలసిస్ ఆపరేషన్ ఎవరు చేయరన్నా, నువ్వు అలా మాట్లాడదు తప్పు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. సత్య గురించి కూడా వెటకారంగా మాట్లాడాడు. డబ్బుల కోసమే 3 బెడ్రూమ్లు ఉన్నాయి, కీర్తిని చూసుకుంటా అన్నారు అని. ఇప్పుడు 3 బెడ్రూమ్లు 30 బెడ్రూమ్లు ఉండొచ్చు, కానీ లిక్విడ్ క్యాష్ ఉండాలి. వైద్యానికి కావాల్సింది డబ్బే. ఆ డబ్బు కోసమే సత్య వెళ్ళిందన్న, అంతేగాని అంటే సారీ బ్రదర్ అని చెప్పి, సారీ అన్న అని చెప్పి ఆ డిలీట్ చేసేసాడు అతను. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ లో ఎంత వెట్టగారంగా మాట్లాడిన వాళ్ళందరూ అది మాట్లాడింది నిజమే, తను ముసుగు వేసుకుని మాట్లాడలేదు అని చెప్పి నేను చాలా యూట్యూబ్లో నేను చూసి సత్యని పొగిడారు వాళ్ళే. ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడి కన్నింగ్ సత్య, చీచీ సత్య అన్న వాళ్ళే ఆ యూట్యూబ్లో వాళ్ళు సత్య వాళ్ళ మదర్ని చూసి నిజంగా సత్య మాట్లాడింది నిజమే, సత్య కరెక్ట్గా మాట్లాడింది, దాన్ని మనమే తప్పుగా అర్థం చేసుకుని ఇలా పోర్ట్రేట్ చేశాము, ఎప్పుడు సత్య గురించి అలా మాట్లాడకూడదు, పిల్ల ఉండాలి ప్రతి ఇంట్లోనూ అని వాళ్ళే చెప్పారు. ఒక్క సీను అనే అతనే వెటకారంగా మాట్లాడాడు, అతనికి చెప్పాను, వెంటనే డిలీట్ చేసాడు. ఇంకా వాడు చెప్పదు. ఒకటి కూతురు, ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఆ అమ్మాయి మీ వలన కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళే అమ్మాయిని కింద తొక్కేస్తే వచ్చే ఎవరికి ప్రయోజనం లేదు, ఆ ఫ్యామిలీ పోతుంది అంతే. రేటింగ్స్ కోసం ఒకరిని చంపొద్దు. శ్రీ సత్య విషయంలో మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్? ప్రౌడ్గా అమ్మాయి బిగ్ బాస్ బాధపడ్డ విషయం ఏమన్నా ఉందా? బాగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నా వర్క్ బాధపడ్డా. నేను బాధపడలేదా? బాధపడ్డా. మరి నీ వరకు ఏంటి? మా ఇద్దరు బాధపడింది. అది ఎంగేజ్మెంట్ తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ పోయింది. అండ్ ఈ సందర్భంగా మీరు ఆడియన్స్కి, మా యూట్యూబ్ వ్యూవర్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ చూసే ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి ఓటు మనస్ఫూర్తిగా వేయండి, నచ్చితే. నచ్చకపోయినా కామెంట్స్ పెట్టొద్దు, ఎందుకంటే ఎవరి జీవితం ఎవరు రాసి పెట్టింది కానీ అందరి జీవితంలో దేవుడు రాస్తాడు. మీకు నచ్చితే, నా కూతురు చెప్పింది నిజమైతే, జెన్యూన్ అనిపిస్తే ఓట్లేసి బిగ్ బాస్ విన్నర్గా గెలిపించండి. అంతకు మించి నేను కోరుకునేది లేదు తల్లిదండ్రులుగా. నిజంగా మీరు చాలా గ్రేట్. చెప్పండి అండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆడియన్స్కి, చూసే వాళ్ళకందరికీ కూడా మీరేం చెప్పాలనుకుంటున్నారు శ్రీ సత్య గురించి? దయచేసి దాన్ని నెగిటివ్ చేయకండి. ఇష్టమైతే ఓటు వేయండి, లేకపోతే ఊరుకోండి, కామెంట్స్ పెట్టకండి. అదే చెప్తాను. బిగ్ బాస్ విన్నర్గా తిరిగి రావాలి. ఇలా చూపిస్తారు కదా, మొన్న బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీ ఇట్లా చూపించారు. అందరూ ఇలా పెడితే ఇది సత్య కొరియన్ ఎక్కువ చూస్తుంది యూట్యూబ్ లో, కూర్చొని అదే నవ్వుకుంటుంది, అదే మాట్లాడుకుంటుంది. దానికి వాళ్ళ అమ్మ నేర్పించింది. ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా ఇంట్లో? చాలా. సో మీరు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, మీ బిజినెస్లన్నీ వదిలిపెట్టి. నిజంగా చాలా గ్రేట్ అండి. శ్రీ సత్య కూడా ఎంతో కష్టపడి నియర్లీ 75 lakhs to 80 lakhs వరకు తన ఆరోగ్యం కోసం అమ్మగారు రికవర్ అవ్వడానికి ఖర్చు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు పెట్టాల్సి వస్తుందో కూడా తెలియదు. నిజంగా చాలా గ్రేట్. నేను మనసా వాచా కర్మణ ఒక పెళ్లిలో ప్రమాణం చేశాను. ఆ ప్రమాణానికి కట్టుబడి నా ఎమోషన్స్ని, నా చంపుకుంటూ నా భార్యకి సేవ చేసుకున్నా. అందులో ఉన్న తృప్తి ఇప్పుడు లక్షలు సంపాదించినా లేదు. ఎందుకంటే మనిషి పడిపోయినప్పుడు చేసే సహాయమే వాల్యుబుల్. డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు, డబ్బు లేనప్పుడు. కానీ ఇలాంటి వాళ్ళకి మనం సేవ చేస్తే, ఎందుకంటే భార్య తనకి ఎవరు లేరు, తనకి సేవ చేస్తే నాకు ఆ పుణ్యం చాలు. బాగున్నప్పుడు అందరూ చూసుకుంటారు, బాగాలేనప్పుడు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళే గొప్ప. నిజంగా చాలా గ్రేట్ అంకుల్ మీరు. కానీ అంటే అంత నవ్వు వెనుక శ్రీ సత్య అంత సరదాగా, అంత యాక్టివ్గా ఉండేదాని వెనుక ఇంత బాధ ఉందని చాలామందికి తెలీదు. తెలిసినా కూడా చాలామంది ఇప్పటికి కూడా వెటకారంగా మాట్లాడడం అవ్వచ్చు, నెగిటివ్గా మాట్లాడడం అవ్వచ్చు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. తప్పకుండా. సో శ్రీ సత్య గారు అమ్మా నాన్న చెప్పినట్లు మీకు వీలైతే సపోర్ట్ చేసి ఓట్ చేయండి, లేకపోతే మానేయండి. నెగిటివ్గా మాత్రం మాట్లాడద్దు.